సంవత్సరాలు కలుస్తున్న కొద్ది దేవుడి కార్యాలు నూతనం చేసేవాడు ఆయన. జీవితంలో సంవత్సరాలు గడుస్తున్న కొద్ది దేవుడి కార్యాలు నూతన పరిచేటువంటి వాడు. కొత్త సంవత్సరంలో కొత్త కార్యం దేవుడు చేస్తాడు. అలాగే కొత్త సంవత్సరంలో మనం కూడా ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. ఎప్పుడు కూడా వాక్యాన్ని ప్రీ చర్చితో వాక్యం చదవకూడదు. నీవు ఒక దానికి అలవాటు పడి చదివినప్పుడు వాక్యం అంతా కూడా దాని ద్వారా నువ్వు కంపేర్ చేస్తుంటావు. నువ్వు వాక్యం చదివినప్పుడు నీ మైండ్ ఏది ఉండకూడదు, ఏ సిద్ధాంతం కానీ ఏ సమస్య కానీ ఏది కూడా నీ హృదయంలో పెట్టుకోకూడదు. వాక్యము ఎంటీ మైండ్తో నువ్వు చదివినట్లయితే నీకు దేవుడు రెవల్యూషన్ ఇస్తాడు. దేవుడి సన్నిధిలో ఎప్పుడు కూడా నీవు ఒక నూతన స్థితిని పొందాలంటే క్రీస్తునందు ఉన్నది ఉన్నట్లుగా నువ్వు ఇష్టపడితే నీకు నూతనత్వం వస్తుంది. నీ మనసు అప్పుడు మారుతుంది. వాక్యములో ఉన్నది ఉన్నట్లుగా నీవు కానీ అనుసరిస్తే నీ మనసులో చేంజ్ వస్తుంది, మార్పు వస్తుంది, నూతనత్వం వస్తుంది, న్యూనెస్ వస్తుంది. అప్పుడే నువ్వు ఆశ్రయించబడతావు. గట్టిగా స్తోత్రం చెల్లించుకుందామండి.